ఈరోజు చాలామంది క్రీస్తుని యేసుని అంగీకరించిన తర్వాత వారి ఆత్మ యేసు రక్తము ద్వారా కడగబడుతుంది. వారి జీవితం యేసు రక్తము ద్వారా కడగబడుతుంది. ఏంటి? ఒక ఆత్మకి విమోచన ఎవరి ద్వారంగా? యేసు రక్తము ద్వారంగా. ఒక వ్యక్తికి పరలోక రాజ్యం ఎలాగా? యేసు రక్తము ద్వారంగా కడగబడితే మాత్రమే. సో ఒక వ్యక్తి యేసుని అంగీకరించేటప్పుడు తన ఆత్మ కడగబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. తన దేహం అదే రీతిగా ఉంటుంది. నువ్వు యేసుని అంగీకరించినంత మాత్రం నీ దేహంలో ఏమైనా వెంటనే మార్పులు కలిగిపోతున్నాయా? నో. నీ మనసులో ఏదైనా మార్పు కనిపిస్తుందా? హోల్డ్ ఆన్. నువ్వు యేసుని అంగీకరించినంత మాత్రం నీ ఐడియాలజీ మారిపోలే. యేసుని అంగీకరించినంత మాత్రం నీ థింకింగ్ ప్యాటర్న్ మారిపోలే. యేసుని అంగీకరించినంత మాత్రం నా పొద్దుట లేచి నా పాత ఏమి జ్ఞాపకం లేవు అని చెప్పవు. యేసుని అంగీకరిస్తాము. నీ ఆత్మ క్రీస్తు రక్తం ద్వారా కడగబడి అంగీకరించబడతాము. దాని తర్వాత చూస్తే చాలా ప్రాముఖ్యమైంది, పరిశుద్ధాత్మతో నింపబడతాం. ఒక వ్యక్తి యేసు రక్తంతో కడగబడతాము, తన ఆత్మ కడగబడతాం. దాని తర్వాత పరిశుద్ధాత్మతో ముద్రించబడతాం. దేవుడు అక్కడ చూస్తాం, వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో ముద్రింపు, పరిశుద్ధాత్మ సహవాసము, పరిశుద్ధాత్మ నడిపింపు. మన దేహములు దేవుని ఆలయమని యేసు ప్రభు చెప్తున్నాడు. మీ దేహములు దేవుని ఆలయమని మీరు ఎరుగరా? సో అవర్ బాడీస్ ఆర్ బికమింగ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ ఈరోజు ఎందరో సగం ఎదిగిన క్రైస్తవత్వము, ఎంతోమంది మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? వయసు పోతానే ఉంటుంది, బిడ్డ బ్రతుకుతాడు కానీ ఎదుగుదల సరిగా ఉండదు. బ్రతుకున్నాడు, సరిగా ఉందా దేహం? లేదు, మాల్ న్యూట్రిషన్. కారణాన్ని బట్టి ఏంటి? సరైన ఆహారం లేదు. ఈరోజు చాలామందికి కూడా యేసుని నమ్మిన తర్వాత కూడా వారి మనసులో మారట్లేదు, వారి మనసులో మార్పు రావట్లేదు. యేసు రక్తం ద్వారా నీ ఆత్మ రక్షించబడుతుంది, కానీ నీ మనసు ఎలాగ మారుతుందంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే. దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని వాక్కు మనకి మార్గదర్శనాన్ని ఇచ్చేది, మనం ఆలోచించే విధానాన్ని మార్చేది. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్. అపవాది కానీ దేవుని వాక్యం చూస్తే, లేకపోతే నీవు కానీ చూస్తే కామన్ ఒక గ్రహింపు ఉంటుంది. ఎలాగంటే నీరు వాక్కు నీరు. దేవుని దగ్గర చూసినప్పుడు ఆయన వాక్యము ఆహారంగా కనబడుతుంది, ఆయన వాక్యము ఆహారము, అదే సమయంలో ఆయన వాక్కు నీరు. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈరోజు మనకు అనుగ్రహించబడినప్పుడు, దేవుడు వాక్యం మనం చదివేటప్పుడు మనకి ఏం అనుగ్రహించబడుతుందో రెండు. ఒకటేంటి? ఆహారం. రెండోది నీరు. దేవుడు వాక్యంలో చూస్తానంటే, మొదటిగా దేవుడు తన ప్రజలకి ఆహారం ఇచ్చాడు, తర్వాత నీటిని ఇచ్చాడు. కీర్తన 105:40 వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశముల నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. వారు మనవి చేయగా దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? పూరేళ్లను రప్పించెను. తీసుకో. దాని తర్వాత ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచాడంట. ఆహారం ఏంటి? మన్నా. ఆ మన్నా ఎవరు? ఇక మన్నాకి సాదృశ్యం ఎవరు చెప్పండి? యేసయ్య, యేసు ప్రభు. ఆ మన్నాకి సాదృశ్యం యేసు. సో వారికి ఆకాశం నుండి మన్నానిచ్చి వారిని తృప్తిపరిచాడు, వారిని పోషించాడు. అనుకుంటానండి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటి ఆ ఎడారిలో 40 సంవత్సరాలు నడిచేటప్పుడు వారికి పరలోకం నుండి మన్నా వచ్చిందంట. గాడ్ సెడ్ యూ బెటర్ ఈట్ వెల్, గాడ్ సెడ్ యూ బెటర్ ఈట్ రైట్. ఏది పడుతుంది తినద్దు, ఏది అవసరం అదే తిను, అనవసరమని ఆశపడద్దు. ఇశ్రాయేలీయుల మధ్యలో ఆశపడ్డారు, ఈ మన్నా ఏంటి, సవి సారమ లేని ఈ ఆహారం ఏంటి, ఎందుకు ఇది మాకు అవి కావాలి, మాకు జంకలు కావాలి, మాకు ఈ కావాలి, మాకు అవి కావాలి. దేవుడు అన్నాడు, తీసుకో. ఎప్పుడు వరకంట? వారికి విసుగు వచ్చి అసహించుకుని మరలా మాకు మన్నా ఇమ్మన్నారంట. ఆ మన్నా వారికి ఆరోగ్యం. వారు మన్నా తిన్నప్పుడు చూస్తున్నాం, బైబిల్లో చూస్తున్నాము, వారికి ఎక్కడ బలం తక్కువ కాలేదంట. వారి జీవితంలో దేవుడు ఎలా వారి తోడు నడిపించాడు? ఒక పక్షిరాజు రెక్కల పైన ఎలాగ మోసుకుని పోవాలో అలాగ మోసుకుని పోయాడట. రియాలిటీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని నా రెక్కల పైన ఎత్తుకుని పోయాను. కానీ రియాలిటీ చూస్తే వారు ఆ ఎడారిలో నడుచుకుని పోయారు. వారి ఎడారిలో నడుచుకుని పోయినా వారి చెప్పులు అరగలేదంట, వారి బట్టలు మాయలేదంట, వారి శక్తి తక్కువ కాలేదంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో మీ చెప్పులు అరిగిపోతున్నాయా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ స్లిప్పర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ లైఫ్, ద వేస్ దట్ యు గో. నువ్వు వెళ్ళే స్థలాలు, నువ్వు వెళ్ళే స్థితులు, మనుషుడి దగ్గర సహాయంగా అయ్యా దిక్కు లేకుండా వెళ్తున్నావా? లేకపోతే అడుగుపెట్టిన స్థలాన్ని స్వతంత్రించుకుని పోతున్నావా? దేవుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటానికి నువ్వు స్వతంత్రించుకుని పోతున్నావా, పొందుకుంటున్నావా? లేకపోతే సహాయం లేక అరిగిపోయి నాకు హెల్ప్ కావాలని బ్రతుకుతున్నావా? వారి బట్ట మాయలేదంట,
వారి జీవితంలో ఇట్ ఈస్ నాట్ దట్ ఎగ్జాస్షన్ దట్ దే హ్యావ్ గాన్ త్రూ. ఎగ్జాషన్లోకి వెళ్ళదు. దేవుడు వారిని ఎప్పుడు వారిని పోషిస్తూనే వచ్చారు. వారికి దాహము దాహము దాహం అంటే దాన్ని నెక్స్ట్ వచ్చిన చదవండి, 41 వచనమా. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. వాటర్ గస్ట్ అవుట్. ఎడారుల్లో అవి ఏరులై పారెను. ఎడారులో అది ఏరులై పారారు. ఆ బండ ఎవరు? ఎందుకంటే ఆ మన్నా ఏసే, ఆ బండ కూడా ఏసే. ఆ బండ ఏసే అనేది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:1-4 వరకు చదివితే అక్కడ తెలియజేస్తున్నాడు పౌలు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంట? క్రీస్తే. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దే కుడ్ హ్యావ్ ద వాటర్ ఫ్రమ్ ద రాక్. ఆ బండ ఎవరు? ద రాక్ ఇస్ క్రైస్ట్. ఈరోజు నీ జీవితాన్ని తృప్తిపరచగలిగింది యేసు మాత్రమేనండి. ఈరోజు నీ జీవితంలో నిరీక్షణ ఇవ్వగలిగిన మాటలు యేసు మాత్రమేనండి. ఈరోజు నీ జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చగలిగింది యేసు ప్రభు మాత్రమే. నువ్వు మనుషుల మాటలు నమ్ముకుంటే అవ్వదు. అపవాది మాటలు ఇప్పుడు నిన్ను కృంగదేస్తాయి. కానీ నువ్వు యేసు ప్రభు మాటలు నమ్మితే నీకు నిరీక్షణ, నీకు ధైర్యము. ఈరోజు ధైర్యం లేదు. దేవుని వాగ్దానాలు ఉన్నాయా అంటే ఏమో అవన్నీ ఎవడు తీసుకుంటాడు అంటాం. ఈరోజు వాగ్దానం తీసుకోవాలని ఒక సోదరుడు చెప్తా, అంత టైం లేదన్నా. అబ్బా, దేవుడి నుండి వాగ్దానాలు తీసుకుని అంత టైం లేదంట. మరి దేనికి టైం ఉందో? కూర్చుని ఏడుచుకుంటాను టైం ఉంది, నా జీవితం ఏంద్రా అని. మరి అంతే, దేవుని వాగ్దానాలు లేకపోతే నీకు ధైర్యం ఉండదు, నీకు నిరీక్షణ ఉండదు, నీ జీవితం ఓటమే. యూ హ్యావ్ అన్సర్టన్ లైఫ్. కానీ ఇక్కడున్న మీకు తెలియజేస్తున్న ప్రభు నామంలో, దేవుని మాట నువ్వు వినలేదా? అపవాది మాటలు వింటాం నేర్చుకుంటావు జాగ్రత్త. ఎందుకంటే అపవాది వాడు మోసగాడు, వాడు తంత్రగాడు. హీఈస్ ద డిసీవర్. హీ కీప్స్ డిసీవింగ్. వాడు మోసపరుస్తూ వస్తాడు. వాడు ఆది నుండి మోసపరుస్తూనే వచ్చేవాడంట. అదే సమయంలో వాడు చూస్తే హీఈస్ అ స్లాండరర్. వాడు నేరాలు చెప్పేవాడంట. దేవుని సన్నిధిలో, దేవుని దగ్గరే మనుషుల గురించి, మనల గురించి నేరాలు మోపేవాడంట. అదే సమయంలో మీరు చూస్తే వాడు దేవుని దగ్గరికి వెళ్ళి నేరాలు మోపుతున్నాడు. వాడు ఏంటి, దేవుడు అంత గొప్పవాడా? అంత సీన్ లేదు వాడికి. వాడు ఊరికే నోరు. వాడు ఎప్పుడు నుండో దేవుని ఎదిరించాలంటున్నాడు, ఎప్పుడుగా అవుతలేదు. వాడు దేవుని కన్నా పైకి వెళ్తాం, లేకపోతే దేవుని పక్కన వేసుకుందాం తప్ప అప్పుడే పరలోకం నుండి వాడు త్రోసివేయబడ్డాడు దేవుని సన్నిధి నుండి. ఇంకా ఆ మహిమలోకి వెళ్తానికి వాడికి అధికారం లేదు. కానీ అదే సమయంలో మీరు గమనిస్తే హీఈస్ గోయింగ్ టు ద కౌన్సిల్. ఆ కౌన్సిల్లోకి వెళ్ళి వాడు నేరాలు మోపుతున్నాడంట. వాడు ఆ కోర్టు రూమ్లోకి వెళ్ళి నేరాలు మోపుతున్నాడంట. ఇదిగో ఈ ప్రజలు తెలుసా, ఇదిగో ఈ వ్యక్తి తెలుసా, ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాను, ఈ వ్యక్తి నువ్వు ప్రేమిస్తున్నావని ప్రాణం పెట్టావని చెప్పావు చూడు. ఈ వ్యక్తి ఏం చేస్తుందో తెలుసా, మన గురించి నేరాలు మోపుతూ ఉంటాడంట. ఎక్కడ? ప్రకటన గ్రంథం 12:9 నుండి చదువుదామండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడిన అపవాది. ఆగండి. రాత్రింపగలు మన దేవుని ఎదుట మన పైన నేరాలు మోపే అపవాది అంట. మన గురించి నేరాలు మోపేవాడు, రాత్రింపగలు నేరాలు మోపేవాడు, వాడు ఏమయ్యాడంట? పడద్రోయబడి ఉన్నాడు ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? రక్షణ, శక్తి, రాజ్యము ఎవరిది? మన దేవునిది. వాడు పని చూస్తే వాడు పడవే పడ్డాడు. కానీ అదే సమయంలో వాడు చూస్తే హీఈస్ బీన్ డిసీవింగ్. ఆది నుండి అందరినీ మోసపరుస్తూ వచ్చాడంట. అంటే వాడు నోటి మాటలు చూడండి, ఒకటి దేవుని దగ్గర నేరాలు మోపుతున్నాడు, అదే సమయంలో లోకమంతయు మోసపరుస్తూ వచ్చాడు. నేరాలు మోపుతానికి మాటలే, మోసపరుస్తానికి మాటలే. ఇది మీరు అర్థం చేసుకోవాలంటే, అపవాది నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను మోసపరుస్తున్నాను అంటే, రే నువ్వు చెడ్డోడు అనడం, నీకులాంటి మంచోడు ఎవడు లేడురా. నిన్ను దేవుడు ప్రేమిస్తలా. దేవుడికి నీ ప్రేమ ఎక్కడ తెలుసు? దేవుడికి నీ త్యాగం ఎక్కడ తెలుసు? నువ్వు ఎంత మంచోడు దేవుడికి ఏం తెలుసు? నీ దగ్గరేమో వాడు నీ పార్టీ అన్నట్టు నీ గురించి గొప్పగా పొగిడేస్తాడు. అందుకని పొగిడే వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి.
అదే సమయంలో దేవుడి దగ్గరికి వెళ్ళి నీ గురించి నేరాలు చెప్తున్నాడంట. వాడు ఏంటి తెలుసా, నీ సంగతి అంతా, నీ గుట్టంతా బయటకు ఎత్తి చెప్తున్నాడంట. ఏంటి పెద్ద భక్తుడు అనుకుంటున్నాడు వాడి జీవితం ఏంటి తెలీదా? యూనో హీఈస్ ఆల్వేస్ స్లాండరింగ్. అందుకనే స్లాండరింగ్ చేయొద్దు అని దేవుడు నాకు తెలియజేస్తుంది. కొండగాళ్ళు నరకానికి పోతారంట తెలుసా? ప్రకటన గ్రంథంలో చివరిలో చదివి చూడండి. దేవుడు ఊరుకోడంట. ఎందుకంటే అలాంటి వారు, లేకపోతే అబద్ధాలు ఆడేవారికి యేసుప్రభు ఏం చెప్తున్నాడు, వాళ్ళ తండ్రి ఎవరంట, వాళ్ళ నాన్న ఎవరంట, సైతాన్ అంట. సైతాన్ పిల్లలంట వాళ్ళంతా. సో బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ స్పీక్. సో కమింగ్ బ్యాక్, అపవాది వాడు మాటలతో వాడు కొండాలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు కీర్తన 69 చదివితే ఇక్కడ దావీదు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అక్కడ చూడండి. దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, జలములు నా ప్రాణం పైన పొర్లుచున్నది, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. అంటే ఒకసారి ఆగండి. ఇప్పుడు అంటున్నాడు, దేవా నన్ను రక్షించు, జలముల్లో నేను దిగిపోయా, అగాధ జలముల్లోకి నేను వెళ్ళిపోయా, ఈ పెద్ద పెద్ద అలలు నన్ను కొట్టివేసేస్తుంది, నన్ను ముంచేస్తుంది అంటే మనకు వెంటనే వచ్చే ఇల్లుస్ట్రేషన్ మైండ్లోకి ఏంటి, ఏదో సముద్రంలోకి పడిపోయాడేమో, ఏదో జలముల్లోకి పడిపోయాడేమో, ఏదో లాటుకు మునిగిపోయాడేమో. కానీ జ్ఞాపకం చేసుకోండి, వాట్ ఈస్ ట్రైంగ్ టు సే, అపవాది నేరాలు, అపవాది మాటలు, కృంగదీసే మాటలు, దూషపు మాటలు, నన్ను దాడి చేయవలసిన మాటలు, దెర్ ఆర్ వర్డ్స్ అగెయిన్స్ట్ మీ లార్డ్. నా పైన మాట్లాడుతున్నారయ్యా, నా గురించి మాట్లాడుతున్నారయ్యా, నాకు విరోధంగా మాట్లాడుతున్నారయ్యా, అందరు నా గురించి మాట్లాడుతున్నారయ్యా, అందరు నాకు విరోధంగా మాట్లాడుతున్నారయ్యా, నాకు అర్థం కావట్లేదు ప్రభా, నన్ను ముంచేస్తున్నారయ్యా, మాటల్లో అవమానం అయిపోతుందయ్యా, కృమిదల అయిపోతుందయ్యా, నిరుత్సాహం అయిపోతుందయ్యా, నాకు అవ్వట్లేదు ప్రభా. ఆయన చెప్పే చూస్తే మాటలు ఏమని చెప్తున్నాడు, నేను లోటుకి అగాధంలోకి వెళ్ళిపోతున్నానయ్యా, నన్ను ముంచి వేస్తుంది. 3వ వచనం చదివితే, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నేను అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయేను, నా గొంతు ఎండిపోతుంది, నా మాటలు చావట్లే, ఆ మాటల ముందు నా మాటలు చావట్లే. నేను నిజం పలికినా కూడా అబద్ధమే ఎక్కువ గట్టిగా ఉంది, నేను సత్యం బ్రతకాలన్నా కూడా, సత్యం చెప్తున్నా కూడా వారు అంగీకరిస్తలేదు. టూ మెనీ వర్డ్స్ అగెయిన్స్ట్ మీ లార్డ్, టూ మెనీ ఇన్సల్ట్స్ అగెయిన్స్ట్ మీ లార్డ్. మనుషులు నన్ను దూషిస్తాను, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. నేను మంచి చేద్దామన్నా చెడు అంటారు, నేను మంచి కొరకు జీవిద్దామన్నా కూడా చెడు చేస్తాను అంటారు, నా వల్ల అవ్వట్లేదు ప్రభువా. నేను యథార్థంగా ఉండాలన్నా కూడా, నీ ముందు నీతిగా ఉండాలన్నా కూడా మనుషుడు నా మీద నేరాలు మోపుతా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, నేరాలు మోపేవాడు ఎవడో, సాతాను, అపవాది. మీరు వాక్యాలు చదివితే అదే 14వ వచనం వచ్చినప్పుడు చూడండి, అక్కడ నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము, నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. అది కానీ దేవుడు మనల్ని తప్పించాలంటే కేవలం ఆయన కృప కనికరముల ద్వారా మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు ఒక్కసారి ఆ జలములో స్వరములు అనేది మీరు వినాలి, జలములు మాటలు అనేది మీరు గ్రహించుకోవాలి. ఇంకొక కీర్తన చూస్తే మీకు అర్థమవుతుంది. Psalms 93:3 చదువుదామండి. వరదలు ఎలుగెత్తిన యెహోవా, ఏంటంటే వరదలు ఎలుగెత్తాయంట. The floods have lifted up, O Lord, the floods have lifted up their voice. ఏంటంట? స్వరములంట. ఏంటి ఆ మాటలు? నిన్ను ముంచే ఎలాంటి మాటలంట. చదవండి. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. హోరెత్తునట్లు చేయుచున్నవి. ఈరోజు ఈ వరదలో అపవాది మాటలను జ్ఞాపకం చేసుకోండి. అపవాది మాటలు నీ పైకి లెగుస్తా ఉంటాడంట, నీ పైన లెగుస్తా ఉంటాడంట. నీ జీవితం పైన అపవాది మాటలు, ఇంకా నీకు అవ్వదు, ఇంకా నీకు రాదు, ఇంకా నీకు గర్భఫలం కలగదు, ఇంకా దేవుడు నిన్ను కరుణించడు, ఇంకా నీ జీవితంలో కార్యం జరగదు, ఇంకా నిరుత్సాహం వచ్చేస్తుంది. చాలా మంది మునిగిపోతున్నారు. ప్రభా నేను మునిగిపోతున్నాడయ్యా, నాకు అవ్వట్లేదు ప్రభా, నాకు అవ్వట్లేదు ప్రభా. కానీ దావీదు మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. 4వ వచనం చదవండి. అక్కడే అపవాది ఎంతగా వాడు కేక వేసినా కూడా
వాడికన్నా బలవంతుడు ఉన్నాడు. ఎవరైతే చదువుతామండి? విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఎవరు బలిష్ఠుడంట? ఎవడి స్వరం ఎంత గట్టిగా ఉన్నా, ఎవడి విమర్శన ఎంత గట్టిగా ఉన్నా, ఎవడి గాసిపింగ్ ఎంత ఉన్నా, మనుషులందరూ కలిసి నీ గురించి ఏమి రాసినా, ఏమి పలికినా, ఏది తలంచినా, ఎవరు బలిష్ఠుడు? యెహోవా. గాడ్ ఇస్ పవర్ఫుల్. మీ పక్కన వాళ్ళని చెప్పండి, దేవుడు బలిష్ఠుడని చెప్పండి. ఇంకా భయం ఎందుకు? ఆయన నీ పక్షాన మాట్లాడితే నీకు భయం ఎందుకు? ఇఫ్ హీస్ ఫర్ యూ, ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? చెప్తలేదా పౌలు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవడు? మన విరోధి ఎవడు? అది మాట్లాడేది దేవుడు. న్యాయ తీర్పు తీర్చే దేవుడు మన పక్షాన ఉంటే ఎవడు ఏం పుకార్లు మాట్లాడితే ఏంటి? అపోవాది నీ జీవితంలో ఎన్ని అబద్ధాలు మాట్లాడితే ఏంటి? గాడ్ ఈజ్ వాచింగ్ ఇట్ ఆల్. గాడ్ ఈజ్ వాచింగ్ ఇట్ ఆల్. దేవుడు అన్నీ చూస్తున్నాడు. నీ జీవితంలో జరిగిందంతా తెలుసు. నీ గతం తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు. అన్నీ తెలిసిన దేవునికి నువ్వు చెప్పాల్సింది ఏం లేదు. సమర్పించుకుంటావా ముఖ్యం. దేవుని వాక్యం చూస్తానండి, ఈ ఈ ఈ ఈ జలములు మాటలుగా, అపవాది అనేకసారి జలములుగా వస్తాడంట. అందుకనే జలముల్లో ఉండి నేను వెళ్ళినా కూడా ఏంటంట, ఆయన మన తోడు ఉంటాడు. నువ్వు జలముల్లో ఉండి నడిచినా కూడా భయపడద్దు. ఐ యామ్ విత్ యు. దేవుడు అంటాడు, ఏ భయపడద్దు. మనుషులు మాట్లాడుతున్నారు, ఏ భయపడద్దు, నేను నీ తోడన్నా. జలములోనే, సముద్రంలోనే, బై నో మీన్స్ నథింగ్ విల్ హార్మ్ యు. ఐ విల్ బీ విత్ యు. దేవుడు మన తోడు ఉంటే మన ధైర్యం అదేనండి. మన ధైర్యం అదే. దేవుని వాక్యంలో చూస్తేనే ఎక్కడ ఈ మాట చాలా బాగుంటుంది. Proverbs 18:4. మనుషుడి నోటి మాటలు లోతు నీటి వంటిది, అవి నదీ ప్రవాహము వంటిది, జ్ఞానపు ఊట వంటివి. మరలా చదవండి. మనుషుడి మాటలు లోతు నీటి వంటివి. ఇందాక లోతులో ఉన్నాను, నీటిలో ఉన్నాను, అగాధంలో ఉన్నాను, జల ప్రవాహంలో ఉన్నాను, ఇవన్నీ జలములు వస్తున్నాయి, ఇవన్నీ చెప్తా ఉంటా. చివరికి ఎక్కడికి వచ్చింది ఆ మాట? మనుషుడు మాటలంట. మనుషుడు మాటలు మరలా చదవండి. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటిది, అవి నదీ ప్రవాహము వంటిది, జ్ఞానపు ఊట వంటిది. ఏ జ్ఞానమో? దేవుని జ్ఞానమా, దురాత్మల జ్ఞానమా? ఈరోజు దెయ్యముల జ్ఞానము అధికంగా. ఏ జ్ఞానం తెలుసుకోవాలి? జ్ఞానం అన్నంత మాత్రాన మంచిది కాదు. ఏ జ్ఞానం? దేవుని వాక్యలో చూస్తేనండి, దేవుని వాక్కు మనకి జీవ వాక్కు. ద వర్డ్ ఆఫ్ లైఫ్ ఇస్ ద లివింగ్ వాటర్. జీవ వాక్కు మన దాహాన్ని తీర్చేది, మనల్ని బ్రతికించేది, మనల్ని నడిపించేది జీవ వాక్కు. అపవాది వాడు మనల్ని ముంచి వేయాలని అగాధము వలె, ఒక పెద్ద సముద్రము వలె, లేకపోతే ఒక జలముల వలె మనం పైకి వచ్చేవాడు మనల్ని ముంచేయాలని. సో జీవవాకు దేవుని మాటలు, మనల్ని ముంచేద్దామని నేరాలు, కొండాలు, అపవాది మాటలు. అదే సమయంలో మనుషుడు మాటలంట, మనుషుడు తలంపులంట, మనుషుడు ఉద్దేశాలంట, మనుషుడు కోరికలంట. ఈరోజు నీ పైకి వచ్చే ప్రతి మాట దేవుని మాట కాదు, నీ దగ్గర వచ్చే ప్రతి మాట అపవాది మాట కాదు. మధ్యలో మనుషుడు మాటలు కూడా ఉంటాయి. జాగ్రత్త. Don't just say God or devil. There's also people's opinion. And most of the time your opinion. నీ సొంత తలంపులు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితంలో నెమ్మది ఉందా? మనసులో ధైర్యం ఉందా? దేవుని వాగ్దానాలు కలిగి ఉన్నారా? దేవుని మాటలు ఏమైనా ఉన్నాయా? ఏంటది దేవుని మాటలు నీవు కలిగినది ఇంకా జరుగుతుందా లేదా అని అనుమానం పడుతున్నది? ఏంటది దేవుని వాగ్దానాలు నువ్వు నమ్మకుండా ఇంకా నీ మనస్సు సతమతం అవుతున్నది? ఏంటది? వాట్ ఈస్ దట్? యు స్టిల్ ఆర్ ఫైటింగ్ ఇంటర్నల్ థాట్స్. రక్షించబడ్డావు సరే, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు సరే, ఏంటది నీ మనస్సులో నీకు ఆయన వాక్కు ద్వారా కలిగిన ధైర్యము? లేకపోతే కేక వేస్తున్నావు, ప్రభా నన్ను మునిగిపోతున్నాను, ప్రభా నన్ను ముంచేస్తున్నాడు, ప్రభా ఈ జలములు నన్ను ముంచేస్తున్నాయ్యా, ఈ అపవాది నన్ను ముంచేస్తున్నాడయ్యా, ఈ అపవాది నన్ను దాడి చేస్తున్నాడు ప్రభా. నో. దేవుడు అంటాడు, నేను నీ తోడంటా, భయపడదు. No matter you walk through the sea, not through the river, I am with you. నువ్వు అగ్నిలో వెళ్ళినా కూడా నేను నీ తోడన్నా, భయపడద్దు. Fear not, for I am with you. ఈరోజు దేవుడు అదే మాట మనకి చెప్తున్నాడండి. తలలోంచి దేవునితో మాట్లాడండి. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. దేవుడు నిన్ను వెతుక్కుని వచ్చాడు. ఆ దేవుడు, ఆ యేసు నిన్ను వెతుక్కుని వచ్చి ఆయన ప్రేమని నీకు కనబరిచి
నీ జీవితంలో కార్యం చేయాలని, నీ జీవితంలో నెమ్మది ఇవ్వాలని, నీలో నూతన కార్యం జరిగించాలని, నీకు నూతన అభిషేకం అవ్వాలని, నీలో మార్పు తీసుకురావాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని. నీ జీవితం ఈ లోకంలో ఏదో బ్రతికి చనిపోయే ఆవిరి వంటి జీవితమే, కానీ అట్లా నువ్వు బ్రతకాలని కాదు. దృష్టి కలిగిన వ్యక్తిగా, వాగ్దానాలను స్వతంత్రించిన వ్యక్తిగా, జీవితంలో జయము కలిగిన వ్యక్తిగా, సఫలత కలిగిన వ్యక్తిగా, దేవుని వాక్కు కొరకు నిలబడే వ్యక్తిగా, ఆయన రాజ్యంని కట్టే వ్యక్తిగా, ఆయన ఆత్మ ద్వారా నింపబడి నడిపించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడ ప్రభుని అడగండి, దేవా నాకు నీ నీరు కావాలి ప్రభా, నీ నీరు కావాలి ప్రభా. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, నా నీరు త్రాగువారు ఎన్నటికీ దప్పికగొండరు, నా నీరు త్రాగువారు ఎన్నటికీ దప్పికగొండరు. ఈరోజు నీలో ఇంకా పాపముగా, ఇంకా పాపిగా, ఇంకా మనసులో ఇంకా చెడుతనం నువ్వు అనుభవిస్తున్నావంటే ఆయన వాక్కు మనకు ఉతక స్నానం అంట. అడగండి, దేవా నన్ను కడిగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నా తలంపులు నూతన పరచు, నా మనసులను నూతన పరచు, నా జీవితంని మార్చు ప్రభా. కృంగిన నన్ను లేవనెత్తగలిగింది నీవేనయ్యా. మనుషుల మాటలు నన్ను అణిచివేయచ్చేమో, మనుషుల మాటలు నన్ను బాధపరచొచ్చేమో, కానీ దేవా నీ వాగ్దానాలు నమ్మదగినవయ్యా. అపవాది ఎన్నో కృంగదీసే మాటలతో జల ప్రవాహము వల్ల నా మీదకి రావచ్చేమో, కానీ ప్రభా నేను నీ మాటను నమ్ముతున్నాను, నీ మాటను నమ్ముతున్నానయ్యా, నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నానయ్యా. నీ వాక్కు, నీ ఆత్మ ద్వారా నా జీవితంలో కార్యము జరిగించే ప్రభా, ఇదిగోనయ్యా నమ్ముతున్నాను ప్రభా. నన్ను దీవించు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను నిలబెట్టు. అడగండి, ప్రభుని అడగండి. సమర స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పిందండి. దేర్ ఇస్ నో హిపోక్రసీ. టుడే గాడ్ వాంట్స్ యు టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ జస్ట్ యాజ్ యు ఆర్. మాట్లాడు, నీలో అజ్ఞానం ఉందా మాట్లాడు, ఆయన ఆత్మ ద్వారా నిన్ను సరిచేస్తాడు. డోంట్ యాక్ట్ వైజ్ ఇఫ్ యూఆర్ నాట్ వైజ్. గాడ్ నోస్ ఆల్ అబౌట్ యూ. దేవుడికి నీ గురించి అంతా తెలుసు. నీకు జ్ఞానాత్మను ఇవ్వాలని, నిజముగా నేను జ్ఞానిగా చేయాలని ఆయన ఆత్మ నడిపింపు ద్వారా నీ బ్రతుకులో నీకు దృష్టి, నీకు శక్తి, నీకు నెమ్మది దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అడగండి, ప్రభా నా జీవితంలో జీవ జల ఓటలను ప్రవహింపజేయ్యా, నా జీవితాన్ని నింపయ్యా, నీ వాక్కుతో నింపయ్యా, తృప్తిపరచు ప్రభా, నన్ను తృప్తిపరచయ్యా. జీవాహారమై ఉన్న యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, జీవ జలమై ఉన్న యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నా జీవితంలో నా దాహాన్ని తీర్చగలిగిన యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అడగండి, మనుషుల మాటలు మిమ్మల్ని బాధపరచచ్చేమో, మనుషుల అభిప్రాయాలు మారిపోతూ ఉండొచ్చేమో, అపవాది కృంగిదలను బట్టి నీకు చేతకాని పరిస్థితులకు వెళ్ళిపోవచ్చేమో. ఈరోజు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు, నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, నీ బ్రతుకుని మార్చి ఆయన మహిమార్థమై నిలబెట్టే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటాడు, మేలైన తలంపులే కానీ కీడైన తలంపులే కాదు. ఐ హావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. నిన్ను వర్ధిల్లింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను నాశనింపజేస్తాను కాదు, జలముల్లో నేను కొట్టుకుని పోతాను కాదు దేవుడు కోరేది. జలముల్లో నేను నీ తోడంటానంటావు, నిన్ను దాంట్లో నుండి నడిపించుకుని బయటికి తీసుకొస్తాము. యేసయ్యా నన్ను మార్చు, నన్ను బలపరచు, నన్ను నాకు జీవితంలో నీ వాక్కుని నెరవేర్చు, నీ కార్యాలను జరిగించు. పరమ తండ్రి, ఇదిగోనే నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారయ్యా, నీ సన్నిధిలో దీనత్వంతో ప్రార్థన చేస్తున్నారయ్యా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నారు, నీ సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నారు, నీ సన్నిధిలో తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. నీ దయ, నీ కరుణ, నీ కృప కనికరాలను వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. నువ్వు క్షమించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు విడిపించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు, నువ్వు కృప కనికరములు చూపించే దేవుడు అని నమ్ముతూ ప్రార్థన చేస్తారు. ప్రభా నీ బిడ్డల ప్రార్థనను ఆలకించు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ప్రతి నోటి మీద నీ మాట ఉండాలయ్యా, నీ మాటే మా మాట ఉండాలయ్యా. నీ వాక్కు తగినట్టుగా ఎవరెవరైతే ఏ ప్రార్థన చేస్తున్నారు, నీ చిత్తము ప్రకారము పరమ తండ్రి నీ బిడ్డలు ఏదైతే విశ్వాసంతో అడుగుతున్నారు, ఇదిగోనయ్యా మేమందరం ఏక కంఠముతో మేము అడిగినవి యేసు నామములో మాకు అనుగ్రహించబడును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. ఎవరు స్వస్థత కావాల్సిన వారు, ఇక్కడ ఎవరు అనారోగ్యస్తులు ఉన్నప్పుడు, ఇక్కడ ఎవరైనా దేహంలో అనారోగ్యం కలిగిన వారైతే ప్రభు సన్నిధిలో మీ చేతులు ఎత్తి పెట్టండి.
దేవా నాకు స్వస్థత కావాలంటే యథార్థంగా అడగండి. యెహోవా రాఫా, ఇప్పుడు ఆయన వాక్కును పంపించి నేను స్వస్థపరిచే దేవుడు. ఆయన వాక్కు వెల్లడి అవుతుందో నీకు స్వస్థత. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న వారు ఎటువంటి అనారోగ్యములైనా సరే వారు విశ్వాసంతో వారి చేతులు పైకెత్తి, దేవా నువ్వు నన్ను ముట్టాలి, నువ్వు నన్ను స్వస్థపరచాలి, నా జీవితాన్ని నా దేహాన్ని ముట్టాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ఇదిగోనయ్యా, యేసు శిలువలో చేసిన కార్యాన్ని బట్టి, యేసు పొందిన గాయాల ద్వారంగా, యేసు చిందించిన రక్తము ద్వారంగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో ఏ దేహములో ఏ అనారోగ్యములు ఉన్నాయో యేసు నామంలో ఆజ్ఞాపించబడుతుంది. ఆ దేహములకి స్వస్థత కలుగునుగాక. ఇక్కడ ఎవరైనా సరే బంధించబడిన వారు ఉంటే, ప్రభా నన్ను విడిపించువా, నన్ను విడిపించువా, ఈ పోనోగ్రఫీ నుండి నన్ను విడిపించు, ఈ వ్యభిచారపు లైంగిక సంబంధమైన పాపముల నుండి నన్ను విడిపించు. ఇదిగో ఈ దుష్కార్యాలు దుష్క్రియల నుండి నన్ను విడిపించు. ఇదిగో ఈ దుష్టుడు ట్రాప్స్ నుండి నన్ను విడిపించు. అపవాది ద్వారంగా దాడి చేయబడుతున్న వారు, అపవాది ప్రభావం ద్వారంగా దాడి చేయబడుతున్న వారు ఇక్కడ ఉంటే, నజరేయుడైన యేసు నామములో ఇవ్వబడిన అధికారము ద్వారంగా అటువంటి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము. రూహ్ ఎలోహిం, ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు ముట్టు, ఇప్పుడే ముట్టయ్యా. ఈ ఆలయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టు, నా స్వరం వెంటనే ప్రతి ఒక్కరిని ముట్టు అయ్యా. ఎవరెవరైతే ప్రభా నన్ను ముట్టంటున్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నీ ఆత్మ, నీ ఊపిరి వారి పైన అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. లార్డ్ టచ్ ఎవ్రీబడీ. మాకు ధైర్యం దయచే, మాకు శక్తి దయచే. మా నిరీక్షణ ఆధారమై ఉన్న ప్రభా, నీ కృపలో మమ్మల్ని జీవింపజేయి. తిరిగి తన ఆత్మని మాకు అవ్వలేదయ్యా. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమైన పరిశుద్ధాత్మని మాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మ అభిషేకం ద్వారా మమ్మల్ని నడిపించు, నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నడిపించు అయ్యా. మా అందరి జీవితంలో నీ చిత్తము నెరవేరాలి. నీ చిత్తము మాత్రమే జరుగునుగా కానీ ప్రకటిస్తాం. నీ చిత్తము మాత్రమే జరుగునుగాక, మా చిత్తము కాదు. వీ లే డౌన్ టు యువర్ ఫీట్. ప్రభువా, నీ చిత్తమే మా జీవితంలో ఏది జరిగినను నీ చిత్తమే. మా మాటలు నీ మాటకు అంగీకారం ప్రభా. అపవాది మాటలు మేము తుడీకరిస్తున్నాము, అపవాది అబద్ధాలను మేము ఎదురిస్తున్నాము. ఇదిగో ప్రభా, జీవజలము, జీవాహారము నీవే మా యేసయ్యా, నీవే ఆ వాక్ అయ్యా. నీవు ఆ వాక్కు మా కొరకు నరరూపధారిగా వచ్చి, కృపా సత్య సంపూర్ణ దారిగా వచ్చి మా మధ్య నివసించి మాకు జీవాన్ని ఇచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. ఈరోజు నీ ఎడల విశ్వాసం కలిగిన వారిగా, నీ ఎడల ధైర్యం కలిగిన వారిగా, నిన్ను పట్టుకుని బ్రతికే వారిగా మేము జీవించుగా ఇక్కడ ఎవరు డిప్రెషన్ అన్న ఆత్మ పనిచేస్తానికి వీల్లేదయ్యా. కృంగతీసే ఆత్మ, కృంగుదల ఆత్మ ఇక్కడ మా ఎవరి మైండ్స్ మీద పనిచేస్తానికి వీల్లేదు. ఇప్పుడే యేసు నామములో ఆత్మని ఎదురిస్తున్నామని ప్రకటిస్తున్నాము. దేవా, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ, ధైర్యముతో, ఆల్ నోయింగ్ మైండ్, సౌండ్ మైండ్, విత్ లవ్, విత్ కంపాషన్, ఆత్మ ఫలము కలిగిన వారుగా, ఆత్మ వరములతో నింపబడిన వారుగా, జయకరమైన బలము కలిగిన జీవితంలో కలిగిన వారుగా ఇక్కడ మా అందరినీ నడిపించమని అడుగుకుంటూ, ఈరోజు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దీవిస్తూ జయము ప్రకటిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.